శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ప్రోగ్రామ్స్ చూస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ ఒక విన్నపము, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. మీరు ఇచ్చేటటువంటి ప్రోత్సాహమే మమ్మల్ని మరిన్ని వీడియోలు చేసే దిశగా ఉత్సాహపరుస్తూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. ఇక ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు 19 నుంచి 25 ఏప్రిల్ వరకు గల కాలానికి మేషరాశిలో చంద్ర, శుక్ర, రవిలు ఉన్నారు. మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, ఇక నీచలో ఉన్నటువంటి బుధుడు, కుజ, శనులతో కలిసి మీనరాశిలో ఉంటూ ఉండగా, చంద్రుని యొక్క సంచారము సింహరాశిలోకి వెళ్ళిపోయింది. శుక్రుని యొక్క సంచారము వృషభ రాశిలోకి వెళ్ళింది. వృషభ రాశి స్వస్థానం అవుతూ ఉండడం చేత శుక్రుడు అక్కడ చాలా చక్కగా యోగిస్తూ ఉంటారు. ఈ 2 మార్పులే జరిగి ఉన్నాయి వారాంతం వచ్చే నాటికి. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను తీసుకున్నట్లయితే, బుధ, కుజ, శని గ్రహాల యొక్క స్థితి సంచారము మీనరాశిలో అసలు ఏమాత్రమూ మంచిది కాదు. నిజం చెప్పాలంటే ఏ రాశి వాళ్ళకైనా కూడా, ఏ నక్షత్రంలో పుట్టారు అనేది సంబంధం లేదండి. ఏ రాశి అయినా, ఏ నక్షత్రం అయినా కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలమే. ముఖ్యంగా కోర్టు కేసుల విషయంలో, అనారోగ్యాల విషయంలో, రోడ్డు ప్రమాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. దానికి తగినట్టుగానే ఈ శని, కుజ, చంద్ర, బుధ ఈ 4 గ్రహాలకి కూడా స్తోత్రపారాయణాలు చెయ్యండి. అంటే చంద్రుడు మేషరాశిలోకి వచ్చేసారు కదా అని చెప్పి మీకు ఒక అనుమానం రావచ్చు. అయితే ఈ 19వ తారీఖు ముందర 18న 17న చంద్రుడు మీనరాశిలో ఉంటారు కదా. అప్పుడు ఏదైనా అనారోగ్యం వచ్చి ఉన్న వారికి ఈ 2 రోజుల్లోనే తగ్గిపోదు. కాబట్టి చంద్రుడికి కూడా స్తోత్ర పారాయణాలు చేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక మేషరాశిలో ఉన్నటువంటి శుక్ర, రవి యొక్క సంచారము చంద్రుడితో కలిసి కళలని బాగా ప్రోత్సహిస్తూ ఉంటుంది. లలిత కళలలో చాలా ఉన్నత స్థితికి వెళ్తారు. ఇది చాలా మంచి శుభ పరిణామం అని చెప్పచ్చు. అంత బాగున్న గ్రహస్థితులు అనమాట. ఇక గ్రహ సమ్మేళనాలు అయిపోయాయి. గ్రహాల దృష్టుల విషయానికి వస్తే, వారాంతంలో శనిగారి యొక్క దృష్టి శుక్రాచార్యుల మీద ఉంది. వివాహ జీవితానికి సంబంధించి చాలా చాలా జాగ్రత్తలు కలిగి ఉండాల్సిందే. ఎక్కువగా ఓర్పు కలిగి ఉండడమే ప్రధానమవుతూ ఉండగా, శనిగారికి శుక్రునికి కూడా స్తోత్రపారాయణాలు చేసుకోవడం చాలా మంచిది. ఇక గురువు గారి యొక్క 9వ దృష్టి రాహువు మీద పడుతోంది. మీ అంతటా మీరుగా ఆధ్యాత్మిక చింతన పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహాల యొక్క విశేషాంశాలన్నీ మనం ఇప్పుడు తెలియచెప్పుకున్నాము. రాశి ఫలాల్లోకి వెళ్దాం. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని మనం పరిశీలన చేస్తున్నట్టయితే, 3వ స్థానంలో రాహు గారు బాగున్నారు. ఇక చతుర్థంలో బుధుడు బాగున్నారు. పంచమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. 7వ స్థానంలో గురువుగారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క యోగ్యత బ్రహ్మాండమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గ్రహాలన్నీ మంచివే, మంచి ఫలితాలు. గ్రహాల యొక్క ఆ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో వాటి యొక్క ఫలితాలు ధనుసు రాశి వారికి అద్భుతంగా ఉన్నాయండి. ముఖ్యంగా పబ్లిక్ రిలేషన్ బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. మాట తీరు బాగుంటుంది. కుటుంబం బాగుంటుంది. అన్యోన్యత బాగుంటుంది. అలాగే రాజకీయ నాయకులకి బాగుంటుంది. పెట్టుబడులు పెట్టి అనుకూలమైనటువంటి వ్యాపారాలను మీరు పెంచుకోవచ్చు. వ్యాపార రంగాన్ని చక్కగా వృద్ధి చేసుకోవచ్చు. కొత్త వ్యాపారాలు పెట్టుకోవడానికి కూడా అనుకూలంగా ఉంది. అలాగే రుణభారాలు కాస్త తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సంతానం బాగున్నారు. లలిత కళలలో మీకు ఉన్నటువంటి ఆ అభినివేశం ఏదైతే ఉందో ప్రశంసలకి దారితీస్తుంది. మాతృవర్గరీత్యా బాగుంది అని చెప్పచ్చు. అయితే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఈ శారీరక పరమైన రుగ్మతలు కానీ, ఎలర్జీస్ కానీ కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. మానసిక ధైర్యం బ్రహ్మాండంగా మీరు పెంపొందింపజేసుకుంటారు. అలాగే
ఆత్మ సంయమన శక్తి అంటాం, ఏదైనా నిగ్రహాన్ని పొందేటప్పుడు. అలాంటిది నిగ్రహం చాలా బాగుంటుంది మీకు ఇప్పుడు. అలాగే స్త్రీల విషయంలో విష్ణు సహస్రనామ పారాయణ చాలా అవసరం. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. కొంచెం ఎక్కువ పని ఒత్తిడి ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ముందరే బుధుని యొక్క స్థితి, శనిగారి యొక్క స్థితి దశమ స్థానం మీద దృష్టి పడుతూ ఉన్నాయి. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేటటువంటి కాలము. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు, ఇత్యాది వారు అందరూ కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్నే పొందుతారు. మీ శ్రమకి తగ్గ ఫలితం మీ చేతిలోకి వస్తుంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి శుక్రాచార్యుల వారు షష్ఠ స్థానంలోకి, చంద్రుడు నవమ స్థానంలోకి వచ్చున్నారు. వీళ్ళ వల్ల అంతగా ఉపయోగకరమైన ఫలితాలు ఉండవు. వార ప్రారంభంలో ఉన్న ఫలితాలే చాలా గొప్పగా ఉన్నాయి కాబట్టి ఆ ఫలితాలనే మీరు జ్ఞప్తి అందించుకొని ఈ ముందుగా చెప్పినటువంటి పరిహారాలను మటుకు తప్పనిసరిగా చేసుకోండి. ఎందుకు అంటే ఈ ఆస్తి తగాదాలు కానీ, వాహనాలకి సంబంధించి కానీ, కోర్టులు కేసులకి సంబంధించి కానీ ప్రతి వారికి సమస్య ఉండడానికి అవకాశం ఉంది. రాశితో సంబంధం లేదు కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. మాకు ఆస్తులు ఏమీ లేవండి, తగాదాలు ఏమీ లేవండి అనుకుంటే ఆస్తి తగాదాలు ఉండకపోవచ్చు. ప్రయాణాల విషయంలో, ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయం అయినా సరే జాగ్రత్త. ఈ శని కుజ బుధుల కలయిక అలాంటిది కాబట్టి చెప్పిన పరిహారాలు చేసుకోండి. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా చక్కటి సంయమనం పాటించుకుంటూ అభివృద్ధి మార్గంలోకి వెళ్ళండి. శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః.